ఏపీ వెంకటేశ్వరరావుని ఏసీబీ డైరెక్టర్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ఈసీ అటాచ్ చేసింది. ఎన్నికల విధులతో సంబంధం లేని ఏసీబీని బదిలీ చేయటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పదంగా మారిన ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అంటే వివాదాస్పదం అంటే ఇది గతంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏబీ వెంకటేశ్వరరావు పోస్ట్ మీద కొద్దిగా వివాదాస్పదం కూడా చోటు చేసుకుంది. గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు మీద ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఏబీ వెంకటేశ్వరరావు అధికారికంగా ఆయన ఇంటెలిజెన్స్ అధికారిక పోస్ట్ లో ఉండి పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు, ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అని చెప్పి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈసీ ఆయన మీద బదిలీ వేటు వేసింది. ఏబీ వెంకటేశ్వరరావుని ఎన్నికలు ముగిసే వరకు కూడా ఎన్నికలతో సంబంధం ఉన్నటువంటి ఎటువంటి కార్యక్రమాలకు కూడా ఉపయోగించవద్దని చెప్తూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నికలకు ముందు 10 రోజుల ముందు ఆయన పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ అయ్యారు. తాజాగా ఎన్నికలు ముగియటంతో ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ కూడా సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రస్తుతం డీజీపీ ఉన్నటువంటి ఠాకూర్ గతంలో ఏసీబీ ఇన్ఛార్జ్ డీజీగా కూడా వ్యవహరించారు. ఇటీవల ఒక 15 రోజుల క్రితమే ఆ పోస్ట్ ని కూడా ఠాగూర్ ఉన్నటువంటి ఆ పోస్ట్ ని కూడా ఠాగూర్ ని తొలగించి ఆయన అక్కడ నియమించారు, ఇన్ఛార్జ్ గా నియమించారు. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుని ఏసీబీ డీజీగా నియమించారు. కొద్దిసేపటి సీఎస్ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో గతం నుంచి కూడా కొద్ది కాలం నుంచి ఏబీ వెంకటేశ్వరరావు మళ్ళీ తిరిగి ఏ పోస్టింగ్ ఇస్తారు, ఇంటెలిజెన్స్ డీజీగా వస్తారా లేదా వేరే ఏ పోస్ట్ ఇస్తారు అని చెప్పి ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడింది. అంతేకాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చే వరకు కూడా పోస్టింగ్ ఇస్తారా లేదా అనే కొంచెం సందేహం కూడా ఉండింది. అయితే ఎన్నికలు ముగియడంతోనే అధికారులకు ఎవరికి కూడా ఈసీ బదిలీ చేసినటువంటి అధికారులకు వెంటనే పోస్టింగ్లు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఎన్నికల ప్రవర్తన నియమాల్లో ఉండడంతో ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే తిరిగి పోస్టింగ్ ఇస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన ఈ రోజు లేదా రేపు ఏసీబీ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. లక్ష్మి, థ్యాంక్ యూ ఎంపీరావు.